బాగున్నారమ్మా? బాగున్నామండి. చెప్పండి. మనం ఇంట్లోనే బాదుషాలు రెడీ చేసుకుంటున్నాము. అది చేసే విధానాన్ని చెప్తున్నాం. బాదుషాకు కావాల్సింది మైదా పిండి 1/2 కేజీ తీసుకున్నాము. 1/2 కేజీ మైదా పిండికి 1 కప్పు నెయ్యి, 1 కప్పు పెరుగు, 1 కప్పు చిక్కడు సోడా. మేడం రాదు చెప్పండి. నాకు అది ఏం కాదు చెప్పు. చిక్కడు 1 సోడా అన్నీ మంచిగా పెరుగు కొంచెం కొంచెం తీసుకుంటూ మైదా పిండితో కలుపుకొని బాదుషా చిన్న ఉండలుగా తీసుకొని బాదుషాలుగా రెడీ చేసి దాంట్లో మధ్యలో హోల్ పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడెక్కినాక బాదుషాలు ఒక్కొక్కటిగా వేసి బాదుషాలు అది కలిపింది ముక్కలు వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించేసి అది పక్కన పెట్టుకొని చక్కెర 1/2 కేజీ చక్కెర వరకు 1/2 కేజీ చక్కెర తీసుకొని దాన్ని తీగ పాకం వచ్చే వరకు ఉంచేసి మనం వేరే గోల్డెన్ రంగు వచ్చిన బాదుషాలు తీసి దాంట్లో వేసేయాలి. అంతేనా? అంతేనా? కొంచెం వేరేగా చెప్పాలి. మంచిగా ఇవన్నీ వేగినాక మంచిగా అయినాక అన్ని కంప్లీట్ తీగపాకం లేచినాక అప్పుడు బాదుషా రెడీ అయిపోయింది. విజయపతన్న అరుణాచలం కలిసి చేస్తున్న బాదుషాలు ఇవి సూపర్ హిట్ కావాలి. పొదుపుగా దీపావళికి అందరూ అన్ని రకాలు చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కటి రెడీ చేసుకుంటున్నాము. అంటే ఇన్ని రకాలు ఉంటే బాగుంటుంది అనేది అనుకుంటారు కాబట్టి ఉన్న దాంట్లో 2 చేసి ఒకటి గర్జలు, ఒకటి బాదుషా, లడ్డు అంటే లక్ష్మమ్మకు పెడతా అనుకుంటుంది. అట్లాగే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇట్లా సోడా వేసినందుకు అవి ఎట్లా ఉబ్బుతున్నాయి చూడండి, ఉబ్బుకొస్తున్నాయి మంచిగా. ఇది ఎంత నానితే పిండి అంత ఉబ్బుతుందంట, అందంగా వస్తాయి అన్నమాట. చూడ్డానికి కూడా కంటికి ఇంపుగా ఉంటే నోటికి రుచిగా ఉంటుందని అంటారు. మా బిచ్చపతన్న అర్ణమ్మలు అయితే ఇలా సూపర్ హిట్లు, ఏ దాంట్లో ఫెయిల్ కాలేదు ఇంతవరకు అయితే. పండగకి మేము 5 రకాలు ఒక్కోసారి 11 రకాలు ఒక్కోసారి చేసుకుంటూ ఉంటాం. ఉన్నాయి ఐటమ్స్ చేయడంలో వీళ్ళిద్దరు ఛాంపియన్స్. ఇద్దరు కీసులాడతారు కానీ మస్తు చేస్తారు అన్నమాట. అందరు పని చెప్తుంది మా అర్ణమ్మ. ఏం కావాలి? ఇసరాకి అన్న ఈ గిన్నెలు వేస్తావా? బాదుషాలు ఆగుతున్నాయి. ఇప్పుడు హ్యాపీ దివాళీ అవుతుంది మనకు. ఇక ఇప్పుడైతే కొంచెం సేపు ఆగండి.